ప్రభుత్వ బ్యాంకుల మీదన సరికొత్త ఒత్తిడి రాబోతోంది. 2027 ఏప్రిల్ అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈసీఎల్ నిబంధనలు అమల్లోకొస్తాయి. ప్రభుత్వ బ్యాంకుల మీద ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టినటువంటి ఈ అతిపెద్ద మార్పు ఏంటయ్యా అంటే ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ అంటే ఊహించే నష్టం నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి ఖచ్చితంగా అమలు చేయబోతున్నారు. ఈ నిబంధనలు అమలుకు గడువు పొడిగిస్తారని ఆశించినటువంటి ఈ ఇన్వెస్టర్లకి నిరాశ కలిగించింది. మంగళవారం స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కూడా కనిపించింది. అసలు ఏంటి ఈ ఈసీఎల్ అంటే ప్రస్తుతం బ్యాంకులు లోన్లు ఇస్తాయి. ఎగవేతకు గురైతే ఆ నష్టాలను గుర్తిస్తూ దానికి తగ్గట్టుగా ప్రొవిజనింగ్ పేరుతో నిధులు పక్కన పెడుతుంటాయి. ఈసీఎల్ విధానంలో భవిష్యత్తులో రాబోయే నష్టాలను ముందుగానే అంచనా వేసి దానికి తగిన నిధుల్ని బ్యాంకులు సొంతగా కేటాయించాల్సి ఉంటుంది. దీనికోసం బ్యాంకులు రుణాలని 3 దశలుగా విభజిస్తారు. మొదటి దశలో క్రెడిట్ రిస్క్ ఏమాత్రం పెరగని సక్రమంగా చెల్లింపులు జరుగుతున్న రుణాలు, రాబోయే 12 నెలలలో ఎదురయ్యే నష్టాలు ముందస్తుగా అంచనా వేసి నిధులు కేటాయించడం. రెండో దశలో రుణగ్రహీత చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ క్రెడిట్ రిస్క్ గణనీయంగా పెరిగిన రుణాలకు కేవలం సమీప కాలానికి మాత్రం కాకుండా ఆ లోన్ జీవిత కాలంలో రాగల మొత్తం నష్టాలు అంచనా వేసి ఆ మేరకు నిధులను పక్కన పెట్టడం. మూడో దశలో మొండి బకాయిల కింద పరిగణించే దశలో ఖాతాలకు జీవితకాల నష్టాలు పూర్తి స్థాయిలో కేటాయింపులు. ఇది ఓవరాల్గా ప్రయోజనం వచ్చేటు బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత స్థిరత్వం పెంచేందుకు ఈ విధానం తెస్తున్నామంటూ ఆర్బీఐ స్పష్టం చేస్తూ ప్రస్తుతం 90 రోజుల గడువు నిబంధనలు కూడా ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. ఈ ఇంపాక్ట్ అన్నటువంటిది రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు అడ్డదిడ్డంగా చేయడానికి వీలు లేకుండా ప్లాన్ చేయడం అన్నమాట.